ఇక విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. విశాఖలో ప్రజా సంఘాల ఆందోళన కొనసాగుతోంది. గ్యాంగ్ రేప్ కి గురైన విద్యార్థికి న్యాయం చేయాలంటున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గంజాయి మత్తు పదార్థాలను నియంత్రించి మహిళలకి రక్షణ కల్పించాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర విద్యార్థులతో మానవహారాన్ని కూడా చేపట్టారు. ఇక ఆందోళనకారుల డిమాండ్స్ ఏంటి? విశాఖ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. విశాఖలో సంద్రం సృష్టించిన యువతిపై గ్యాంగ్ రేప్పై ఒక్కసారిగా మహిళలంతా కూడా రోడ్డెక్కారు. వీరితో పాటు ప్రజా మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నాయి. మనతో పాటు మాట్లాడే కొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి ఈ ఘటన తర్వాత ఏమంటారు, మీరు ఏం కోరుకుంటారు? ఖచ్చితంగా అబ్బాయికి అయితే ఉరిశిక్ష వేయాల్సిందే. ఎందుకంటే ఇలా ఒక్క అమ్మాయికి జరగలేదు, ప్రపంచంలో చాలా మంది అమ్మాయిలకు జరుగుతుంది. ఇక్కడితో ఎన్ని సంవత్సరాలు అవుతుందో, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఇలాగ అబ్బాయిలు చేస్తారు అనేది మాకు తెలీదు. కానీ ఇక్కడితో ఈ అబ్బాయిలు అనేది ఇలాంటివి ఆపేయాలనేసి మేము గట్టిగా పోరాడతాం. ఈ పోరాడదాం అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది రియాక్షన్ తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. గర్ల్స్కి ఫస్ట్ సేఫ్టీ అనేది కల్పించాలి. గర్ల్స్ సేఫ్గానే ఉంటేనే వరల్డ్ అనేది సేఫ్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బాయ్స్కి ఎవరైతే అలాంటి పనులు చేస్తున్నారో శిక్ష వేసి వాళ్ళని శిక్షిస్తే కానీ ఇవన్నీ తగ్గవు. శిక్షించకూడదు, చంపేయాలి. ఎందుకంటే ఎన్నిసార్లు శిక్షించినా సరే ఎవ్వరూ వినట్లేదు. ఇంకా దీంతో ఆగాలంటే వాళ్ళని చంపితే కానీ ఉండదు. ఎందుకంటే ఒకరిని చంపకపోతే కానీ ఇంకా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. అందుకే మేము పోరాడుతున్నాం. వారిని చంపే వరకు మేము ఊరుకోం. వి నీడ్ జస్టిస్. ఇప్పటికి వచ్చి ఎవరిని చంపలేదు. ఇలా చంపితే కానీ వాళ్ళకి బుద్ధి వస్తుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి చంపాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా కఠినంగా అయితే శిక్ష తీసుకోవాలి. కేవలం అంటే జైలు బెయిల్తో సరిపడిపోతుంది. అయితే నిందితులకి కఠిన చర్యలు తీసుకున్న తర్వాతే ఆడపిల్లలకి సేఫ్గా ఒక రక్షణ అనేది కల్పించే విధంగా ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీని విశాఖపట్నం.